ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలల ఉంచి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఈరోజు నీ యొక్క వాక్యాన్ని వింటున్న నీ కుమారులను నీ కుమార్తెలను ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు ఎవరైతే నాయన ప్రభా వివాహ దినోత్సవాలు, అలాగే ఎవరైతే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ప్రభా, వారిని నీ దయగల హస్తాలతో నడిపించండి అయ్యా. అని ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో పిల్లలందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా మహాగణుడ నీవే పిల్లలందరికీ నాయన ప్రభా కావాల్సిన తెలివి జ్ఞానం దయచేయండి. అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి కావాల్సిన నాయన ప్రభా ఆరోగ్యాన్ని శక్తిని దయచేయండి అయ్యా. ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించండి అయ్యా. అలాగే ప్రయాణాలు చేస్తున్న వారందరినీ సుఖవంతమైన ప్రయాణాలు వారికి ఇచ్చి క్షేమకరంగా వారి వారి గమ్యానికి మీరే చేర్చమని, నీవే కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడినని. మనకి ఏ అవసరత ఉందో ప్రతి అవసరత ప్రభు సన్నిధిలో పెట్టి మొదటగా దానికన్నా ముందుగా మనము ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మొదట మనం వెతికేవారుగా ఉండాలి. ఆయన యొక్క రాజ్యం అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యం అంటే, దేవుని రాజ్యములో రాజు ఎవరో తెలుసండి? కింగ్. మన యేసయ్య దేవుని యొక్క రాజ్యములో రాజుగా ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యములో ఆయుధాలు ఏంటో తెలుసండి? మరి మన యొక్క ప్రపంచంలో వేలుతున్నటువంటి రాజుల యొక్క ఆయుధాలు ఏంటంటే, చాలామందికి గుర్రాలు, అలాగే రౌతులు, ఖడ్గాలు, డాలులు, ఇలా రకరకాల మరి సామాగ్రి ఉంటుంది. కానీ మన యొక్క రాజు, మన యొక్క కింగ్, ఆయన యొక్క ఆయుధాలు ఏంటో తెలుసండి? మొట్టమొదటిగా ప్రేమ అనే ఆయుధం, రెండవదిగా పరిశుద్ధత అనే ఆయుధమైంది, తర్వాత దీనత్వం అనే ఆయుధమైంది, క్షమాపణ అనే ఆయుధము, దయ, నీతి, దీర్ఘశాంతము అనే ఆయుధాలతో మన రాజు ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రాజ్యములో ఆయనతో పాటు మనము సహించిన వారమైతే, ఆయనతో పాటు మనము జీవిస్తే ఆయన రాజ్యములో మనందరికీ కూడా పాలి భాగస్తులు ఇస్తాడట. ఆయనతో పాటుగా మనం జీవిస్తే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది కదా, ఈ మాట నమ్మదగినది, ఈ మాట చాలా నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. అంటే ఆయనని విశ్వసించి ఆయన మీద మనం అపారమైన నమ్మకం పెట్టుకొని మరి క్రీస్తును అనుసరిస్తూ, క్రీస్తు నా ప్రభు నా కొరకు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన ఆరోహణుడయ్యాడు, మరలా తిరిగి రాబోతున్నాడని నువ్వు ఎప్పుడైతే ప్రభుని అంగీకరించి విశ్వసిస్తావో అప్పుడు ఆయనతో కూడా నువ్వు చనిపోయినా బ్రతుకుతావు. ఆయన యొక్క రాకడలో, ర్యాప్చర్లో మనం లేపబడే గుంపులో మనం ఖచ్చితంగా ఉంటాము నా ప్రియ సహోదరి సహోదరుడా. అంతేకాదు, చివరి వరకు కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. దేవుని రాజ్యంలో మనం సభ్యులుగా చేరిపోవాలి. ఈరోజు దేవుని యొక్క రాజ్యం ఎక్కడుందంటారు? దేవుని యొక్క రాజ్యము మన మధ్యనే ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు మనల్ని ఆయన రాజ్య సభ్యులుగా చేయాలని ఆయన ఉద్దేశమై ఉంది. కానీ మనమే ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం ప్రక్కన పెట్టేసి మనమే ఆయన రాజ్యంలో మెంబర్షిప్ పొందలేకపోతున్నాం. మరి ఆయన యొక్క రాజ్యంలో మెంబర్షిప్ పొందాలంటే మాటలు కాదు, అది అంత ఈజీగా వచ్చేది కాదు. అందుకే దేవుని యొక్క రాజ్యానికి నేను ఎలాగ వెళ్ళాలి అని ఒక ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి అడిగితే, ప్రభు చెప్పినటువంటి ఆన్సర్ విని అతడు మిగుల ధనవంతుడు గనుక దేవుని యొక్క రాజ్యంలో చేరలేకపోయాడు. ఇటు ప్రభు దగ్గరికి రావాలని ఉంది, దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళాలని ఉంది, అలాగే లోకానుసారమైన తను సంపాదించుకున్నటువంటి ధనం వైపు కూడా అతను మక్కువ చూపాడు గనుక దేవుని రాజ్యానికి అతడు వారసుడు కాలేకపోయాడు. అలాగే మనం కూడా ఇహలోకమైన వాటి మీద ఎక్కువగా ప్రేమించడం వల్ల దేవుని యొక్క రాజ్యానికి వారసులను కాలేకపోతున్నాం, వారసురాండ్రులను కాలేకపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనతో పాటు మనం ఉండాలంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యంలో మనం ఆయనతో పాటు ఉండాలంటే మత్తయి సువార్త
16:24 అంటాడు. అప్పుడు యేసు ఈ మాటలు తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమనంటే వారిని చూసి అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలనని. మాట వాళ్ళందరికీ కూడా ఒక భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే నీ భారము నీ మోసుకోమంటున్నాడు. నీ భారమును నువ్వు మోసుకొని నా సిలువను కూడా ఎత్తుకొని నన్ను వెంబడించమని ప్రభు అంటున్నాడు. ఎవరైనా సరే ఏమంటారంటే, నువ్వు నా దగ్గరికి వస్తే నీకు మేలు జరుగుతుందంటే అనేకులు వారి దగ్గరికి పరిగెత్తుతారు. మరి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, నీవు నీ భారాన్ని మోసుకుంటూ కూడా నన్ను వెంబడించురా అంటున్నాడు. ఎవరు రాగలుగుతారంటే దాన్ని ఎరిగిన వారు. ఎవరంటే దేవుని రాజ్యానికి వారసులు ఎవరైతే మరి దేవుడు ఏర్పరచుకుంటారో వారే ఆయనను వెంబడిస్తారు. ఆ గుంపులో మనం కూడా ఉండాలి. ఈరోజు ఆయన యొక్క శిష్యులందరూ కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభువును వెంబడించినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో యెషయా మనందరికీ తెలుసు. ఆయన యొక్క దేవుని రాజ్యంలో అంత గొప్పవాడిగా వాడబడ్డాడంటే దానికి కారణం ఆయన గురువు గారు ఎప్పుడైతే ఏలియా గారు ఆయన మీద ఎప్పుడైతే దుప్పటి వేశాడో వెంటనే ఆయన ఒక తీర్మానంకి వచ్చాడు. ఎప్పుడైతే దుప్పటి అతని మీద పడగా ఆయన అప్పటికి ఏం చేస్తున్నాడు, ఎలీషా ఏం చేస్తున్నాడు, 12 అరకలు దున్నేస్తున్నాడు. కష్టపడి పనిచేస్తున్నాడు. నిజానికి ప్రభు కూడా ఆయన యొక్క రాజ్యానికి వారసులను ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసండి, కష్టపడి పనిచేసే వారిని ఎన్నుకుంటాడు, సోమరులు ఎన్నుకోడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, మనం గమనించుకోవాల్సిన విషయం కూడా ఇది. మనం సోమరులుగా ఉంటే దేవుని యొక్క రాజ్యంలో మనం వారసులం కాలేము. చూడండి, ఎలీషా 12 అరకలు దున్నేస్తున్నాడు అంటే కష్టపడి. ఆ సమయంలో ఎప్పుడైతే ఏలియా వెళ్ళి ఆయన మీద దుప్పటి వేయగా సమస్తమును కూడా విడిచిపెట్టి ఆ యొక్క దున్నే ఎద్దులను అక్కడికక్కడే ఆపేసి వాటిని బలి చేసి అక్కడ మరి భోజనాలు పెట్టినట్లుగా మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 19:20 చూస్తే, అతడు ఎడ్లని విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడిస్తానని చెప్పి అతనిని సెలవడగా, అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం ఏమీ లేదని ఏలియా చెప్పడం జరిగింది. దేవుని సేవ అంటే మాటలు కాదండి, సమస్తమును కూడా విడిచిపెట్టాలి. అంతేకాదు, ముందు మనంగా తృణీకరించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, లోకములో మనము జీవిస్తున్నప్పుడు కూడా లోకము నుంచి మనం ప్రత్యేకపరచబడాలి. స్పెషల్ సెట్ ఏ పార్ట్ అయిపోవాలి మనం. మూడోదిగా మనం చూస్తే, కొన్ని కళ్ళు మనం చూస్తాయి, సేవకుడిని చూస్తుంటాయి, వారికి మాదిరికరంగా నీవు నేను కూడా జీవించాలి. దేవుని యొక్క రాజ్యంలో ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మాటలేమి కాదు, దేవుని యొక్క రాజ్యానికి సభ్యులు అవ్వాలంటే వన్స్ ఒకసారి తీసుకున్న నిర్ణయమును మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు. దేవుని యొక్క సేవ గొప్ప సేవ, అది ఒక ఆపర్చునిటీ. దేవుని యొక్క రాజ్యంలో మనం సభ్యులుగా ఉండటం అది ఎంత ధన్యత. మన రాజు మనల్ని ఏలటం ఎంత ధన్యత. ఆయనను మనం కలిగి ఉండట మనకి ఎంతో ధన్యత. నా ప్రియ సహోదరుడా, చూడండి, బైబిల్లో మరి ఒక్కసారి మనం నిర్ణయం తీసుకుని వెనుకకు వెళ్ళిపోతే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. దేమ అనే ఒక సేవకుడు, అపోస్తలుడైన పౌలు, అలాగే లోకా భక్తులు, అలాగే తిమోతి, ఇటువంటి ఫైరీ దైవ సేవకులు మధ్యలో సేవ చేసినవాడు, అటువంటి గొప్ప సేవకుల మధ్య నివసించినవాడు. అటువంటి సేవకుడు సడన్గా ఏమైందో తెలియదు కానీ, అటువంటి దేమ దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క సేవను విడిచిపెట్టి ఇహలోకాన్ని స్నేహించి మరి అతడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. తిమోతి అంటాడు, పౌలు గారు అడుగుతాడు, దేమా సంగతి ఏమైందంటే తిమోతి చెప్తున్నాడు పౌలు గారికి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 చూసినట్లయితే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాను అని ఇక్కడ మాటను చూడొచ్చు. దేవుని యొక్క రాజ్యంలో వెనుకకు చూచువారు ఎవ్వరు కూడా వర్ధిల్లరండి. మనం ముందుకు సాగిపోయి వెళ్ళిపోవటమే. సమస్తము కూడా దేవుడే మన పక్షముగా ఉండి కార్యం చేస్తాడు. ఎందులో కూడా మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలో మన రాజు మనలను పోషించగల సామర్థ్యుడు. ఆయనకి మనం సరెండర్ అవుతే చాలు, దేనికి మనం భయపడవలసిన పని లేదు, వెనకకు చూసే పని అసలు లేదు. అందుకనే లోకా సువార్త 9:62 అంటాడు కదా,
యేసు అని చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఎవడైతే దేవుని యొక్క రాజ్యంకి రావాలని ఆ ధ్యామాలాగే వెళ్ళిపోయాడో వారి జీవితము ఎన్నడూ కూడా వర్ధిల్లదని ప్రభు చెప్తున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాజ్యం అంటే మాటలు కాదు, దాన్ని పొందుకోవటమే ఒక గొప్ప ఆపర్చునిటీ. అందులో వెళ్ళేటప్పుడు అనేకమైన శ్రమలు ఉంటాయి, అనేకమైన కష్టాలు ఉంటాయి, ఈజీగా రాదు. అయినప్పటికీ కూడా మనం ప్రభువుని చూస్తూ నడిస్తే మన ప్రభువు, మన రాజు, ఆయన రాజ్యంలో మనలను వారసులుగా చేసుకోవడానికి ఆయన చేతులు చాపి మన వైపు చూస్తున్నాడు. అటువంటి ఆపర్చునిటీని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టొద్దు. సమయమందును అసమయమందును కూడా దేవుని యొక్క సేవ చేయడానికి దివారాత్రులు మనం కష్టపడితే దేవుడు మన యొక్క ప్రయాసాన్ని చూస్తాడు. మనలను, మన కుటుంబాలని, మన పరిచర్యలను దేవుడు అద్భుత రీతిగా నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.